Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Chapter 12 Limits and Derivatives Exercise 12A. Roman number 1 లో 21st problem నుంచి సాల్వ్ చేద్దాం. Show that the limit extends to 2 minus mod x minus 2 by x minus 2 equals to minus 1 అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి మామూలుగా తెలుసు మాడ్ వాల్యూ అంటే ఏమిటి, ప్లస్ ఆర్ మైనస్ కదా. సో పాజిటివ్ వాల్యూ కూడా ఉంటుంది, నెగిటివ్ వాల్యూ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మైనస్ వాల్యూస్. సో మైనస్ అంటే ఎల్హెచ్ఎల్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే మనకి మైనస్ ఇంటిజర్, మైనస్ వాల్యూస్ని తీసుకుంటాం కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఇది యూస్ చేసుకొని మనం సింప్లిఫై చేస్తాం. సో సొల్యూషన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్, సో ఎల్హెచ్ఎల్ కాబట్టి మనం ఇక్కడ మైనస్ వాల్యూస్ని తీసుకుంటున్నాం. -2, సో x -2. సో ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ వచ్చి లిమిట్ ఎక్స్టెండ్స్ టు -2 మైనస్, సో -1, సో కాన్స్టెంట్ -1. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు మనం -1 అని ప్రూవ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్. సో మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని రైట్ హ్యాండ్ లిమిట్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో వెల్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్. సో సొల్యూషన్, సో మనం మామూలుగా క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఎలా రాసుకుంటాము వాల్యూస్ని. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, ఇలా రాసుకుంటాం మనం క్లోజ్డ్ బ్రాకెట్ని. ఫంక్షన్స్లో మనం యూస్ చేసుకున్నాం. సో క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, 2 లిమిట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 2. సో కాబట్టి మనం ఈ ఎక్స్ వాల్యూ అనేది 2 కంటే స్మాల్ ఉంటుంది, మళ్ళీ 2 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది కదా. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇదే కదా మనం ఫంక్షన్స్లో నేర్చుకున్నాం. ఫంక్షన్స్లో ఇలా బాక్స్ వాల్యూ ఉంటే మనం లిమిట్స్ని ఎలా రాసుకుంటాం, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎల్హెచ్ఎల్ అడిగారు, ఆర్హెచ్ఎల్ అడిగారు. సో మనం ఇక్కడ ఎల్హెచ్ఎల్ అంటే నెగిటివ్ వాల్యూస్ని తీసుకుంటాం. సో కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2 అంటే దీనికి కరెక్ట్గా బిఫోర్ నెంబర్ ఏమవుతుంది, 1 కదా 2కి. సో మనం ఇక్కడ నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేద్దాం. సో ఇక్కడ 0 అనుకుందాం. సో నెంబర్ లైన్లో డినోట్ చేస్తే 1 2 3. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2. సో కరెక్ట్గా బిఫోర్ నెంబర్, ఎల్హెచ్ఎల్ ఏమవుతుంది మన గివెన్ లిమిట్కి బిఫోర్ నెంబర్ అనమాట. సో కాబట్టి ఎల్హెచ్ఎల్ ఇక్కడ ఈ లెక్క ప్రకారం మాడ్ ఎక్స్ ఈక్వల్స్ టు బాక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనమాట. అదేవిధంగా ఎల్హెచ్ఎల్, సో ఇక్కడ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎందుకంటే ఆఫ్టర్ నెంబర్ తీసుకోలేము. సో 2 వరకే ఉంది లిమిట్, కాబట్టి పాజిటివ్ నెంబర్స్కి బాక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. సో ఈ విధంగా మనం మాడ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎల్ ఉన్నప్పుడు 1 అని, బాక్స్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని, బ్రాకెట్ ఎక్స్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని ఈ 2 కండిషన్స్లో వాల్యూ తీసుకొని మనం సింప్లిఫై చేద్దాం. సో బాక్స్ ఎక్స్ మీన్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ కాబట్టి. సో యాజ్ ఇప్పుడు ఇక్కడ రాద్దాం ఇది, యాజ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఎక్స్టెండ్స్ టు 2 పాజిటివ్ నెంబర్ కాబట్టి, పాజిటివ్ నెంబర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. దీనికంటే
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో కాబట్టి బాక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 ఈ వాల్యూని. సో ఇక్కడ ఆర్హెచ్ఎల్ కాబట్టి సో ఈ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్ మనం ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఈ బాక్స్ ఎక్స్ వాల్యూని 2 అనుకున్నాం కదా, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని లిమిట్ అప్లై చేద్దాం. సో లిమిట్ అప్లై చేస్తే 2 + 2 4. సో ఇదన్నమాట వాల్యూ, పాజిటివ్ వాల్యూ. ఇది ఆర్హెచ్ఎల్ వాల్యూ. నెక్స్ట్ మనం ఎల్హెచ్ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని సెకండ్ వన్ అనుకుందాం. సో యాజ్ ఎక్స్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్, సో కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 2. సో కరెక్ట్గా బిఫోర్ నెంబర్, ఇప్పుడు ఇంతకుముందు ఈ లైన్లో నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసాం కదా, సో ఇక్కడ అదే mod x box x equals to 1. So limit x tends to 2 minus ఈ బాక్స్ x ప్లేస్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్స్ టు లిమిట్ x tends to 2 minus సో 1 ప్లస్ x. సో లిమిట్ని అప్లై చేస్తే 1 + 2, so 3. This is the value. So మనం లిమిట్ x tends to 2 ప్లస్ ఆర్హెచ్ఎల్ వాల్యూ ఎల్హెచ్ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్, సో ఇది మీకు ఈ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ కావాలంటే కంపల్సరీ ఇంట్రడక్షన్ వీడియోని ఫాలో అవ్వాలి. ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే ఫార్ములాస్ని ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ 23rd ప్రాబ్లం, కంప్యూట్ లిమిట్ x tends to 0 ax - 1 by bx - 1. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్, సో లిమిట్ x tends to 0. సో మనం ఇక్కడ గమనించామంటే ఫార్ములాస్లో మనం నేర్చుకున్నాం ఇంట్రడక్షన్ పార్ట్లో. సో లిమిట్ x tends to 0 ax - 1 by x ఈక్వల్స్ టు వాల్యూ ఎంత మనం ఫార్ములాలో నేర్చుకునింది ax log a కదా, ax - 1 by x ఈక్వల్స్ టు log a బేస్ e. సో ఇదన్నమాట ఫార్ములా. సో మనం ఇక్కడ గమనించామంటే న్యూమరేటర్లో ఎలా ఉంది ax - 1, కానీ డినామినేటర్లో x లేదు. సో ఇక్కడ కూడా మనం ఎలా గమనించామంటే bx - 1, కానీ ఇక్కడ డినామినేటర్కి మళ్ళీ ఇక్కడ x లేదు. సో మనం దీనికోసం ఇక్కడ ఏం చేద్దామంటే సో ax - 1 by bx - 1. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, న్యూమరేటర్కి డివైడెడ్ బై x, డినామినేటర్కి xని యాడ్ చేస్తున్నా. సో ఎక్స్పాండ్ చేస్తున్నా x బై bx - 1 by x. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే ఈ x డినామినేటర్స్లో ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు కావాల్సిన ఇది వస్తుంది. అంటే దీని యొక్క రూపాన్ని మారుస్తున్నాం, వాల్యూ చేంజ్ చేయకుండా రూపాన్ని మారుస్తున్నాం అంతే. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన క్వశ్చన్ వచ్చేస్తుంది. ఈ గెట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మన ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది గమనించండి, ఇది f(x), ఇది g(x), 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లిమిట్ ఏమవుతుంది, 2 డినామినేటర్కి న్యూమరేటర్కి సపరేట్ అవుతుంది. సో కాబట్టి లిమిట్ x tends to 0. సో మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ వీడియోని బాగా అండర్స్టాండ్ చేసుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కనుక చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట.
సో మనకు ఓన్లీ ప్రాబ్లమ్స్ ఒకటే సాల్వ్, ఇంట్రడక్షన్ ఎందుకు అనుకున్నామంటే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థం కావు. సో కంపల్సరీ ఇంట్రడక్షన్ పార్ట్ని చదవాలి, నేర్చుకోవాలి. ఫార్ములాస్ని, ఇంట్రడక్షన్ పార్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంది చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ax మైనస్ 1/x. సో సేమ్ కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, న్యూమరేటర్ వాల్యూ లాగ్ ఏ బేస్ ఈ. సో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అదే కదా, ఏఎక్స్ ఉన్న చోట బిఎక్స్ ఉంది, బిఎక్స్ మైనస్ 1/x. సో కాబట్టి ఇక్కడ లాగ్ ఏ ప్లేస్లో లాగ్ బి బేస్ ఈ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం లాగ్ ఏ బేస్ ఈ బై డినామినేటర్లో లాగ్ బి బేస్ ఈ. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగర్థమెటిక్ రూల్స్ ప్రకారం ఈ విధంగా లాగ్ ఏ బై లాగ్ బి బేసెస్ ఈక్వల్గా ఉన్నట్లయితే లాగ్ ఏ డినామినేటర్లో ఉండే బి వాల్యూ బి బేస్ అవుతుంది అనమాట. సో లాగ్ ఏ బేస్ బి. సో ఇది అర్థమైంది కదా. ఇది లాగర్థమెటిక్ రూల్స్ ప్రకారం లాగ్ ఏ బై లాగ్ బి ఈక్వల్స్ టు లాగ్ ఏ బేస్ బి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములా రాయనవసరం లేదు, ఎందుకంటే సేమ్ దీన్నే ఇట్లా కన్వర్ట్ చేస్తున్నాం. సో కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో లాగర్థమిక్ రూల్ ప్రకారం, సో ఓకే నేను ఇక్కడ రాస్తాను ఫార్ములా, మీకు ఐడియా. లాగ్ బి బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ బి బేస్ సి బై లాగ్ ఏ బేస్ సి. సో ఇప్పుడు చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఇది బిఏ. సో ఇది ఎలా ఉంది ఫార్ములా లాగర్థమిక్ రూల్స్లో లాగ్ బి బేస్ ఏ. సో సేమ్ ఇదే ఇక్కడ. సో లాగ్ ఏ లాగ్ బి. సో కాబట్టి లాగ్ న్యూమరేటర్లో ఉండేది ఏ, డినామినేటర్లో ఉండేది బేస్ అయింది. సో ఇదన్నమాట ఫార్ములా. దీని ప్రకారం మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసుకున్నాం, కన్వర్ట్ చేసాం. సో నెక్స్ట్ 24th ప్రాబ్లం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus sin x minus 1/x. సో మనం ఖచ్చితంగా ఫార్ములాస్ ఐడియా ఉన్నట్లయితే మనం ఏ విధంగా సింప్లిఫై చేసుకోవాలో మనకు ఐడియా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో మనం ఫార్ములాస్లో ఏమేమి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ పవర్ ఎక్స్ ఉండే ఫార్ములా ఎలా ఉంటుంది, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత 1 కదా. సో మళ్ళీ ఇక్కడ మనకి సైన్ ఎక్స్ కూడా ఉంది. సో సైన్ ఎక్స్ ఫార్ములా ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఈ ఫార్ములాస్ ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్ని రీరైట్ చేసి రాసుకుందాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఇక్కడ మనకి ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చింది. లిమిట్ అప్లై చేసామంటే డినామినేటర్లో 0 అయిపోతుంది. సో కాబట్టి మనం దీన్ని రీరైట్ చేసుకుంటూ రాసుకోవాలన్నమాట. సో ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ -1 మైనస్ సైన్ ఎక్స్. సో నేను ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ ఇదే. ఈ ఈక్వేషన్లో ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ని, ఈ మైనస్ ఎక్ని ఒక సైడ్ రాసుకున్నా, మైనస్ ఎక్స్ని ఒక సైడ్ రాసుకున్నా, డివైడెడ్ బై ఎక్స్. సో ఎక్స్ ఉంది ఎక్స్. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ సపరేట్ ఒక్కొక్క టర్మ్స్కి సపరేట్ చేసి రాసుకోవచ్చు కదా డినామినేటర్లో ఉండే వాల్యూ. సో ఇలాగా సపరేట్ చేస్తున్నా, ఎక్స్పాండ్ చేస్తున్నా. ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్. సో ఇప్పుడు చూడండి మనకి ఫార్ములాస్ ఐడియా ఉంది కాబట్టి సేమ్ ఈ ఫార్ములాలో కన్వర్ట్ అయింది. సో కాబట్టి మనం లిమిట్ సపరేట్ చేసి ఇది ఎలా ఉంది చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలా మైనస్ చేస్తున్నాం. సో కాబట్టి లిమిట్ని మనం సపరేట్ చేసుకోవాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ -1/x మైనస్ చేస్తున్నాం. సో మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ ప్రకారం ఈ వాల్యూ ఎంత 1, ఈ వాల్యూ 1.
సో ఇప్పుడు 0, దిస్ ఈజ్ ద వాల్యూ. సో మనం రీరైట్ చేసి దీన్ని ఇండిటర్మినెంట్ ఫామ్ నుంచి ఈ లిమిట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ 24th. సో మళ్ళీ సేమ్ ఈ టు ది పవర్ ఆఫ్లోనే ఉన్నాయి కదా ఇది. సో కాబట్టి మనం ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ -1 బై ఎక్స్, సారీ లిమిట్ రాయలేదు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x -1 by x ఈక్వల్స్ టు 1. సో మళ్ళీ దీన్ని మనం రీరైట్గా కంప్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో మనం డైరెక్ట్గా 0 అప్లై చేసామంటే ఇండిటర్మైన్డ్ ఫామ్ వస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ దీన్ని రీరైట్ చేసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of 3. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో మనం ఎలా రాసుకోవచ్చు, e to the power of 3 into e to the power of x కదా. ఇది e to the power of a plus b ఈక్వల్స్ టు e to the power of a into e to the power of b. సో అదేవిధంగా e to the power of a minus b ఉన్నట్లయితే e to the power of a by e to the power of b ఇదన్నమాట. సో ఇక్కడ మనం ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాం దీన్ని. e to the power of 3 plus x అంటే e to the power of a into e to the power of b. సో ఇప్పుడు మనం మైనస్ e to the power of 3 by x. సో దీంట్లో నుంచి మనం ఈ 2 టర్మ్స్లో నుంచి e to the power of 3ని కామన్ తీయచ్చు. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of 3 e to the power of x -1 by x. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ కదా, కాన్స్టెంట్ వాల్యూకి లిమిట్ అప్లికబుల్ కాదు. సో కాబట్టి మనం దీన్ని లిమిట్ నుంచి బయటకు రాసుకోవచ్చు. సో లిమిట్ ఎక్స్ e to the power of 3 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x -1 by x. సో సేమ్ ఈ ఫార్ములాలో ఉంది కదా. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ వాల్యూ ఎంత 1. సో కాబట్టి e cube e to the power of 3 into 1 equals to e to the power of 3. So this is the value. So next, సో మళ్ళీ సేమ్ ఇలాగే ఈ ఫార్ములానే యూజ్ చేసుకొని దీంట్లో ఏ టర్మ్స్ లేవో మనం వీటిని రీరైట్ చేసుకుందాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x -1 by x equals to 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of 4x -1 by, సో ఇక్కడ చూడండి x ఉంది, ఇక్కడ xకి x ఉండాలి, 4xకి ఇక్కడ 4x ఉన్నట్లయితే మనకి ఈ ఈక్వేషన్ సరిపోతుందా, ఈ ఫార్ములా సరిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనం 4/4తో ఈ మల్టిప్లై చేసామన్నమాట. సో మళ్ళీ ఇక్కడ 4 గెట్ క్యాన్సల్ అయిపోతే యాజ్ ఇట్ ఈజ్ మన ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 4xకి కన్వర్ట్ చేసాం కదా. సో కాబట్టి లిమిట్ 4x టెన్స్ టు 0. సో మనం ఎక్స్తో చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ 0, కానీ మనం ఇక్కడ 4xని చేంజ్ చేసాం, ఎక్స్ వాల్యూని 4x చేంజ్ చేసాం కాబట్టి 4x టెన్స్ టు 0. ఇది 4 అనేది కాన్స్టెంట్, సో లిమిట్ అప్లికబుల్ కాదు. 4 into 4 e to the power of 4x -1 by 4x. సో ఇప్పుడు ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క వాల్యూ 1. సో కాబట్టి 4 into 1 equals to 4. ఆన్సర్ ఈజ్ 4. అర్థమైంది కదా. సో మనకి ఈ యొక్క ఫార్ములా ఒకటి ఐడియా ఉంటే మనం ఈ ఫార్ములా రూపంలో మనం ఈ లిమిట్ని కన్వర్ట్ చేసుకొని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం, అంతే, ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ 27th ప్రాబ్లం సొల్యూషన్. సో సేమ్ ఇంతకుముందు మనం e to the power of 2 into e to the power of x, ఎందుకంటే ప్లస్ ఉంది, సో ఇంటూ -e² by x. సో మళ్ళీ దీంట్లో నుంచి మనం e to the power of
ఈ స్క్వేర్ని కామన్ తీయచ్చు. సో ఈ ఎక్స్ మైనస్ 1 కామన్ తీసాం కదా, 1 బై ఎక్స్. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ కాన్స్టెంట్ వాల్యూని మనం బయట తీసుకొని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus 1 by x. సో సేమ్ ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus 1 by x equals to formula 1. So e square into 1. So value is e square. అంతే. సో ఫార్ములాస్ ఖచ్చితంగా ఐడియా ఉంటే ఈ ఎక్సర్సైజ్ని మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ 28th ప్రాబ్లం. 28. So limit x tends to 5 e to the power of x minus e to the power of 5 by x minus 5. సో ఇక్కడ చూడండి, మనం డినామినేటర్లో గమనించేటైతే ఎక్స్ ప్లేస్లో ఉండాలి. ఎక్స్ ప్లేస్లో మనకి ఎక్స్ట్రాగా ఏముంది, ఎక్స్ మైనస్ 5 ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ మైనస్ 5 మనం ఇంతకుముందే అనుకున్నాం, ఈ టు ది పవర్ ఆఫ్ a minus b equals to e to the power of a by e to the power of b. సో మనకి ఇక్కడ మైనస్ రావాలంటే మనం ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. e to the power of a డివైడెడ్ బై న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే e to the power of xకి ఈ 5తో e to the power of 5 ఇంటూ e to the power of 5 డివైడ్ చేస్తున్నా, ఇంటూ చేస్తున్నా. ఈ టర్మ్లో e to the power of 5 డివైడెడ్ బై e to the power of 5. సో ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్ని గెట్ క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ వచ్చేస్తుంది. సో మైనస్ ఇక్కడేం చేంజ్ చేయలేదు. సో ఈ ఒక్క టర్మ్లో e to the power of x టర్మ్లోనే మనం ఇక్కడ దీన్ని యాడ్ చేసాం, మల్టిప్లై చేసాం. e to the power of 5 బై e to the power of 5తో మల్టిప్లై చేసాం. సో ఇప్పుడు మనం గమనించామంటే న్యూమరేటర్లో ఈ 2 టర్మ్స్లో e to the power of 5ని e to the power of 5ని కామన్ తీయచ్చు. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 e to the power of 5. సో e to the power of x బై e to the power of 5 మిగిలింది ఈ టర్మ్లో ఇదొక్కటే మనం కామన్ తీసాం. సో ఇది కామన్ తీసేసాం, 1 బై x మైనస్ 5. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, e to the power of a బై b అంటే e to the power of a మైనస్ b కదా. సో మనం దీన్ని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5. సో ఇది e to the power of కాన్స్టెంట్ కదా, ఈ వాల్యూని మనం లిమిట్ నుంచి బయటకు రాసుకుందాం. లిమిట్ e to the power of 5 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, e to the power of x మైనస్ 5 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 5. సో ఇది మళ్ళీ మనకి ఏ ఫార్ములా రూపంలో వచ్చింది చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus 1 by x ఈక్వల్స్ టు వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ x డినామినేటర్లో x, ఈ e to the power యొక్క x ఈ డినామినేటర్లో x మైనస్ 5. సో కామన్గా ఉందా. సో మనం ఈ లిమిట్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, x మైనస్ 5 లాగా ఎక్స్ని వాల్యూని కన్వర్ట్ చేసుకున్నాం. సో కాబట్టి మనం లిమిట్ని ఎలా రాసుకోవాలి, x మైనస్ 5 టెన్స్ టు 0. సో ఎందుకంటే ఈ 5 ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చింది అనుకుంటే, సో x ఈక్వల్స్ టు 5. సో x ఈక్వల్కి 5 ఇటు సైడ్ వచ్చిందంటే మైనస్ 5 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో ఇదే మనం ఇక్కడ రాసింది, x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఇది మీ అండర్స్టాండింగ్ ఎందుకు ఇక్కడ సడన్గా x టెన్స్ టు 5 నుంచి x మైనస్ 5 టెన్స్ టు 0 అయ్యింది అని ఎలా అయ్యింది, మీ ఇష్టంగా మనం రాసుకుంటే రాదనమాట. సో ఇలాగా రాసుకున్నాం. లిమిట్ అనేది మనం ఈ ఎక్స్ వాల్యూని ఎక్స్ మైనస్ 5గా కన్వర్ట్ చేసాం. సో కాబట్టి లిమిట్ కూడా కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఎక్స్ మైనస్ 5 టెన్స్ టు 0. ఇది ఎందుకు ఇక్కడ మైనస్ 5 తీసుకున్నామంటే
ఎక్స్ అనేది ఇక్కడ 5 కదా, 5 లిమిట్. సో కాబట్టి ఈ లిమిట్కి నేనేం చేశామంటే ఈక్వల్ లాగా కన్వర్ట్ చేసి ఈ విధంగా ఇది రాసామన్నమాట. సో e⁵. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం వాల్యూ 1 ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే. సో e⁵. నెక్స్ట్ 29th ప్రాబ్లం. సో ఇక్కడ మనకి సేమ్ e⁵x ఫార్ములాలోనే ఉంది. సో లిమిట్ x టెన్స్ టు 0 e⁻sin x -1/x కదా. సో నేను ఇక్కడ sin x ఉంది. సో ఇక్కడ డినామినేటర్లో sin x వస్తే సరిపోతుందా దీని వాల్యూ 1 చేయడానికి? సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే sin xతో sin xతో ఈ టర్మ్స్ దాన్ని మల్టిప్లై చేస్తున్నా, ఇచ్చిన క్వశ్చన్కి మల్టిప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతే యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను e⁻sin x -1 ఈ sin xని డినామినేటర్లో ఉండే sin xని దీని కింద రాస్తున్నా, ఎందుకంటే మల్టిప్లికేషన్లో ఉంది. సో కాబట్టి మనం రాసుకోవచ్చు. ప్లస్ ఉంటే మాత్రం రాయలేం, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో ఇంటూ మనకి ఇక్కడ ఉండే టర్మ్ న్యూమరేటర్లో sin x, మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో మనకి మిగిలింది x. సో కాబట్టి x. సో అర్థమైంది కదా. ఈ sin xని ఇక్కడ రాసుకున్నా, ఈ xని ఈ టర్మ్కి రాసుకున్నా. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇలా అయ్యింది. ప్లస్ మైనస్ ఉన్నట్లయితే ఎలా కాదు. సో నేను అందుకోసం sin x/sin xతో మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు ఇది f(x), ఇది g(x), అంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఈ టర్మ్లో. సో కాబట్టి లిమిట్ని మనం సపరేట్ చేసుకోవాలి. లిమిట్ x టెన్స్ టు 0 e⁻sin x -sin x. సో మనం లిమిట్ని సపరేట్గా రాసుకోవాలి. సో sin x/sin x. సో మళ్ళీ ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ వచ్చాయి. ఏ ఫార్ములాస్? లిమిట్ x టెన్స్ టు 0 e⁻x -1/x = 1. లిమిట్ x టెన్స్ టు 0 sin x/x = 1. సో కాబట్టి ఈ 2 వాల్యూస్ కూడా ఎంత? 1 1. సో 1 × 1. సో మొత్తంకి 1. ఆన్సర్ ఈజ్ 1. సో అర్థమైంది కదా. సో ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో నెక్స్ట్ 30 ప్రాబ్లం. కంప్యూట్ దిస్. లిమిట్ x టెన్స్ టు 3 e⁻x -e⁻3. సో సేమ్ మళ్ళీ మనం e⁻x/x ఫార్ములాలోనే ఉంది కదా. సో మళ్ళీ దీన్ని మనం సేమ్ ఇంతకుముందు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామో అలాగే సాల్వ్ చేసుకోవాలి. సో లిమిట్ x టెన్స్ టు 3. సో ఇక్కడ గమనించామంటే డినామినేటర్లో x -3 ఉంది. సో కాబట్టి మనం ఈ టర్మ్లో ఏం చేస్తున్నాము, e⁻xకి e⁻e⁻తో మల్టిప్లై చేస్తున్నా, u⁻e⁻తో మల్టిప్లై చేస్తున్నా. సో e³ ఇవేం చేంజ్ చేయాలా. సో సేమ్ ఈ టర్మ్స్ అన్నింటినీ ఇలానే రాసుకోవాలి. సో లిమిట్ x టెన్స్ టు 3. సో ఈ 2 టర్మ్స్లో నుంచి మనం e³ కామన్ తీయచ్చు కదా. సో e³ కామన్ తీసామంటే e⁻x/e⁻3 e³. సో e³. సో ఇక్కడ కామన్ తీసేసాం. -1/x -3. సో ఇక్కడ e³ కామన్ తీసేయచ్చు. లిమిట్ x టెన్స్ టు 3. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం e⁻a/e⁻b = e⁻a-b. సో ఇది e⁻x -3 -1/x -3. సో సేమ్ ఇది మళ్ళీ మనకి ఏ ఫామ్లో వచ్చింది, లిమిట్ x టెన్స్ టు, ఇక్కడ లిమిట్ని మార్చాలి. సో ఎందుకంటే
మనం ఈ ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూని ఎక్స్ మైనస్ 3గా చేంజ్ చేసుకున్నాం. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 లిమిట్ ఎక్స్ మైనస్ 3 టెన్స్ టు 0 e to the power of x minus 3/3. సో ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో వచ్చింది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus 1/x ఈక్వల్స్ టు 1. సో సేమ్ ఫామ్లో ఉందా? సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ క్యూబ్ ఇంటూ 1. సో మొత్తానికి మనకి ఈ క్యూబ్ ఆన్సర్ అనేది ఈ క్యూబ్. సో నెక్స్ట్ 31st ప్రాబ్లం 31. సో కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఈ ఎక్స్ మైనస్ 1/x మైనస్ 1. సో మనం ఇక్కడ మళ్ళీ గమనించామంటే e to the power of x టర్మ్స్ ఉన్నాయి. సో ఎక్స్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ మిగిలింది ఈ ఎక్స్ మైనస్ 1. సో ఇది కదా. సో ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ e to the power of x minus 1. సో ఇప్పుడు మనం గమనించామంటే ఈ టర్మ్లో మనకి ఎక్స్ లేదు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ బై ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో మనకి ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ కావాలి. సో ఈ ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. సో దీన్ని మనం e to the power of x minus 1 by x. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని లిమిట్ని సపరేట్ చేసుకుందాం. 2 ఫంక్షన్స్ ఉన్నాయి, లిమిట్స్ని సపరేట్ చేసుకుందాం. సో సపరేట్ చేసుకున్నాం. దీనికంటే ముందు మనం ఒక ఫార్ములా తెలుసుకుందాం. సో కాస్ 2x ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? మనకి సైన్స్లో ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కదా. సో ఇదే విధంగా కాస్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ ఎక్స్ బై 2. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇక్కడ గమనించండి 2x అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ కాస్ 2x హాఫ్, ఎక్స్ని మేము ఏం చేసాం? హాఫ్ చేసాం. ఇప్పుడు ఇదేమైంది? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై 2 ఉంది. సో ఎక్స్ బై 2 రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇది కదా వాల్యూ. సో కాబట్టి కాస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో నేను దీన్ని ఈ కాస్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇదంతా అవసరం లేదు. సో ఈ ఫార్ములా నేను కంప్యూట్ చేయడానికి, మీకు అండర్స్టాండ్ ఇది ఎలాగ డైరెక్ట్గా ఇక్కడ 2 సైన్ ఎక్స్ బై 2 ఎలా అయింది అనడానికి ఇది ఎలా డిరైవ్ చేశానో ఇది ఈ స్టెప్స్ని చూపించాను అనమాట. సో కాస్ ఎక్స్ వాల్యూ ఏంటి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో సపరేట్ చేసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సారీ, 1 మైనస్ 2 కాదు, ఇప్పుడు ఇక్కడ 2 సైన్ స్క్వేర్, మళ్ళీ ఇక్కడ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే 1 మైనస్. సో ఇక్కడ
ఈ 2 sin స్క్వేర్ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి చేంజ్ చేసా, ఈ కాస్ ఎక్స్ని ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్కి చేంజ్ చేసా. సో ఇప్పుడు ఇదేమైంది, 1 మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2 కదా. సో సేమ్ 1 మైనస్ కాస్ ఎక్స్, సో 1 మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2. సో 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ లిమిట్ని సపరేట్ చేసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e to the power of x minus 1. సో ఈ వాల్యూ ఆటోమేటిక్గా 1 అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనించామంటే 1/2 కాన్స్టెంట్ ఉంది, 1/2 రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై, నేను ఈ టర్మ్కి ఏం చేస్తున్నానంటే 4/4తో మల్టిప్లై చేస్తున్నా. సో మనం రీరైట్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడం అంతే. సో సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇది ఆటోమేటిక్గా 1 అయిపోయింది, ఈ 1 వాల్యూ. సో ఈక్వల్స్ టు హాఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు, సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం నేను ప్రతి స్టెప్ని స్కిప్ చేయకుండా రాస్తున్నాను అనమాట. సో ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం, ఇన్ని స్టెప్స్ వస్తున్నాయి అనుకోకండి. మీ అండర్స్టాండింగ్ కోసం ప్రతి ఒక్క చిన్న స్టెప్ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ రాస్తున్నా. సో 2 హోల్ స్క్వేర్ ఇంటూ 4. సో ఈ కాన్స్టెంట్ని నేను ఏం చేస్తున్నానంటే లిమిట్కి అవసరం లేదు కదా, సో దీన్ని బయటకు రాసుకుంటున్నా 4. సో ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ బై 4ని ఎలా రాసుకున్నానంటే ఎక్స్ బై 2, 4కి స్క్వేర్ 2, సో కాబట్టి రెండిటికి కలిపి స్క్వేర్ రాసుకున్నా బై సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో మళ్ళీ మొత్తంని కలిపి మనం ఎక్స్ స్క్వేర్గా రాసుకోవచ్చా. సో 4, 2 1s 2 2s 2, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 by sin x by 2 by x by 2 హోల్ స్క్వేర్. సో ఇదేమైంది, ఈ న్యూమరేటర్లో ఉండే వాల్యూని నేనేం చేశానంటే డినామినేటర్ అంటే రెసిప్రోకల్ లాగా రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో వచ్చింది మనకి ఇక్కడ మళ్ళీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు, సో మనం ఇక్కడ ఎక్స్ని ఎక్స్ బై 2గా రాసుకున్నాం కదా. సో ఎక్స్ బై 2, ఈ లిమిట్ని కంపల్సరీ చేంజ్ చేయాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 1. సో సేమ్ సైన్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ బై 2, ఎక్స్ వాల్యూ లిమిట్ ఎక్స్ బై 2 టెన్స్ టు 0. సో కాబట్టి ఈ వాల్యూ ఏమైంది మనకి 1 అయిందనమాట. సో 1/1 స్క్వేర్ సేమ్ 1, సో ఆన్సర్ 2. ఇది అనమాట ఆన్సర్. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ నేను ఈ ఫార్ములాస్ని డిరైవ్ చేసుకుంటూ ఇక్కడ రాశాను అనమాట. సో మీకు అండర్స్టాండ్ కాకపోతే 1 to 2 times అండర్స్టాండ్ చూడండి, మీకు అండర్స్టాండ్ క్లారిటీగా వస్తుంది. సో నెక్స్ట్ 32nd, కంప్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు లాగ్ 1 + 2x బేస్ e బై ఎక్స్. సో మనం లాగర్థంలో ఫార్ములా ఉంది కదా లాగ్ ఉన్నప్పుడు. సో దేర్ ఫోర్ ఈ ఫార్ములా ప్రకారం సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ 1 + x బై ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇది కదా మేము ఫార్ములాస్లో నేర్చుకునేది. సో ఇక్కడ గమనించారంటే 1 + 2x ఉంది. సో మనం ఇక్కడ 1 + x బై ఎక్స్. సో మనం ఇక్కడ డినామినేటర్లో 2x ఉన్నట్లయితే ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ 1 + 2x ఉంది కాబట్టి నేను ఈ టర్మ్స్కి 2/2తో మల్టిప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఈ న్యూమరేటర్లో ఉండే 2 కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ని లిమిట్కి బయటకు రాసుకుంటున్నా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0
లాగ్ మనకి న్యూమరేటర్లోనే కదా 2x కావాలి, సో 2x. సో 2x. సో సేమ్ ఇప్పుడు ఎక్స్ టర్మ్ ఇక్కడ లిమిట్ని కూడా మార్చుకోవాలి, ఎందుకంటే 2x తీసుకున్నాం, 2xకి చేంజ్ చేసాం ఎక్స్ వాల్యూ అనేది. సో కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0, 2 టెన్స్ టు 0. సో 2 ఇప్పుడు సేమ్ దీని వాల్యూ ఎంత మనకి 1. సో కాబట్టి 2 into 1, 1, 2. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్. సో సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఫార్ములా, లాగర్థంలో ఈ ఫార్ములానే కదా ఉంది. లిమిట్ x టెన్స్ టు 0 log 1 plus x by x ఈక్వల్స్ టు 1. సో లిమిట్ x టెన్స్ టు లాగ్ x క్యూబ్ ఉంది మనకి ఇక్కడ, x ప్లేస్లో ఏముంది x క్యూబ్. సో కాబట్టి మనం ఇక్కడ x క్యూబ్తో, సో కింద డినామినేటర్లో కూడా sin x ఉంది. సో మళ్ళీ మనకి sin x ఉండే ఫార్ములా ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ క్యూబ్ ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్కి న్యూమరేటర్కి ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేస్తున్నా. సో x3 by x క్యూబ్ బై సైన్ క్యూబ్ x by x క్యూబ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ డినామినేటర్లో ఉండే వాల్యూ ఈ డినామినేటర్లో ఉండే వాల్యూ క్యాన్సిల్ చేస్తే మన యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో ఒక ఫంక్షన్ f(x) డివైడెడ్ బై g(x). సో కాబట్టి లిమిట్ని మనం సపరేట్ చేసి రాసేయచ్చు. సో లిమిట్ x టెన్స్ టు 0 log 1 plus x cube by x cube by లిమిట్ x టెన్స్ టు 0 sin x by x క్యూబ్ని హోల్ క్యూబ్గా రాసుకున్నాం. సో ఇప్పుడు సేమ్ ఈ ఫార్ములాస్ని అప్లై చేయడం అంతే. సో log x ఈ వాల్యూ ఎంత 1 బై దీని యొక్క వాల్యూ 1, కానీ క్యూబ్ ఉంది, సో క్యూబ్ 1కి క్యూబ్ ఉన్న 1 వాల్యూ, సో 1. దిస్ ఈస్ ద ఆన్సర్. సో సేమ్ అంతే, మనం ఈ ఫార్ములాస్ ఐడియాస్ ఉంటే ఈ ఫార్ములాస్ మీదుగా మనం ఇచ్చిన ఈక్వేషన్ని, ఇచ్చిన లిమిట్స్ని రీరైట్ చేసుకుంటూ సింప్లిఫై చేయడం అంతే. సో మనం ఈ వీడియోలో 21st ప్రాబ్లం నుంచి 33 ప్రాబ్లం వరకు సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.